ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీస్ హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: ఎవరు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు అతని రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం ఉంచుతారో, నమాజ్ను ఖాయం చేస్తారో మరియు రంజానుల్ ముబారక్ యొక్క ఉపవాసాలు పెడతారో వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దృష్టిలో స్వర్గంలో ప్రవేశించేవారు. అయితే వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం జిహాద్ అంటే పవిత్ర యుద్ధంలో పాల్గొంటారో వారు ఈ భూమండలంపై ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ పుట్టినా కానీ, లేదా వారు జిహాద్ చేయకపోయినా కానీ అని అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎవరు యుద్ధం చేయకపోయినా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎవరైతే అల్లాహ్ మరియు అతని రసూల్ మీద విశ్వాసం ఉంచుతారో, నమాజ్ను స్థాపిస్తారో, రంజానుల్ ముబారక్ యొక్క ఉపవాసాలు పెడతారు వీరి గురించి. వీరు విశ్వాసం ఉంచి అల్లాహ్ దారిలో జిహాద్ చేసినా చేయకపోయినా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అప్పుడు సహాబా రజియల్లాహు తాలా గారు ఈ విధంగా అడిగినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ శుభవార్తను వాళ్లకు చెప్పవద్దు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం స్వర్గంలో 100 ఉన్నత స్థానాలను సిద్ధం చేసి ఉంచారు. ఒక్కొక్క ఉన్నత స్థానం యొక్క మరొక ఉన్నత స్థానానికి మధ్య దూరం 500 సంవత్సరాలు ఉంటుంది. సుబ్హానల్లా. అప్పుడు మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం దుఆ చేస్తే జన్నత్ కోసం, జన్నత్ కాకుండా జన్నతుల్ ఫిర్దౌస్‌ని అడగండి. ఎందుకంటే జన్నతుల్ ఫిర్దౌస్ జన్నత్‌లో అన్నిటికంటే ఉన్నతమైన స్థానము. మరియు జన్నతుల్ ఫిర్దౌస్ పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ అంటే కుర్సీ ఉంది. మరియు దాని నుండి స్వర్గపు నదులు పుడతాయి. సుబ్హానల్లా. బుఖారీ షరీఫ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.